నమస్కారం, మేము విజయ్ కుమార్ గంట. మనం ఇప్పుడు ప్రధానంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, రైతులు మిర్చికి గిట్టుబాటు ధర రావటం లేదనే ఒక ఆందోళన చెందుతున్నారు. నిజానికి గత 2-3 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే తేజ లాంటి వంగడాలు, ఇతర ఆ స్థాయి వంగడాలు కింటా ఒక్కింటికి 20,000 నుంచి 24,000 వరకు అమ్ముడుపోయాయి. దానికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో మిర్చిని ఎక్కువగా దిగుమతి చేసుకునేటువంటి ఈ సముద్ర తీర దేశాల్లో ఆ పరిస్థితి ఉండటంతో రేటు ఉందని. ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా మిర్చిని మన దగ్గర నుంచి ఎక్కువ ఉత్పత్తి చేసుకునేటువంటి థాయిలాండ్, సిలోన్ లాంటి దేశాల్లో అక్కడే సాగు చేస్తూ ఉన్నందువల్ల మార్కెట్ లేదని ట్రేడర్లు ఒక సిండికేట్గా ఏర్పడి యార్డుల్లో ఒక పుకార్ను పుట్టించడం వల్ల ఆ పరిస్థితి ఏర్పడింది. అయితే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. నిజానికి ఆయా దేశాల్లో మిర్చి పంట సాగు ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నారు రైతులు. అందువల్ల తప్పనిసరిగా భారతదేశం మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని ట్రేడర్లు ముందుగానే గ్రహించి ప్రభుత్వం గిట్టుబాటు ధర కోసం, నిజానికి ఈ గిట్టుబాటు ధరని ప్రకటించడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదా? మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించాడు, చంద్రబాబు గారు ప్రకటించాడు. అయితే మిర్చిని మార్కెట్లో ఎక్కువగా కొనుగోలు, అంటే ఎగుమతి అవడానికి ఎక్కువ అవకాశం, ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశం కల్పించాలనే దిశలో మిర్చికి గిట్టుబాటు ధర 11,700 కల్పించాలనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం ఆ ఆర్గ్యుమెంట్ చేసినప్పటికీ, ఆ దిశలో కేంద్రం దగ్గర ఒత్తిడి చేసినప్పటికీ మార్కెట్ పరిస్థితుల రీత్యా అదే కొనసాగాలని మాత్రం చెప్పట్లేదు. చంద్రబాబు గారు స్పష్టం చేశారు, అంతర్జాతీయంగా తిరిగి మిర్చి మార్కెట్ ఊపందుకుంటుందని. నిజానికి ఇప్పటికే ట్రేడర్లు సిండికేట్గా ఏర్పడి కానీ, కొనుగోళ్లు రైతు దగ్గరికి వచ్చి కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఏసీలు అంటే శీతల గిడ్డంగుల దగ్గర కానీ తేజ వెరైటీ అయితే 14 నుంచి 17,000 వరకు కింటా కొనుగోలు చేస్తున్నారు. ఇతర వంగడాలకు కూడా మంచి రేటే కొనుగోలు చేస్తున్నారు. అట్లాగే ఇంజనంపాడు వెరైటీస్కి కూడా దగ్గర 12,000 వరకు క్వింటాకి రేట్ వస్తుంది. ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఈ పరిస్థితుల్లో గిట్టుబాటు ధర అనేది ఫిక్స్ చేస్తే అది ట్రేడర్స్కి ఒక అవకాశం కల్పించినట్టు అవుతుంది. దీన్ని కొంచెం ఆలోచించాలి. కనీస ధర, మద్దతు ధర ఇవ్వటం సమంజసమే, కానీ కొనుగోలు చేయటం, మార్కెట్ రేటు పడగొట్టడం మాత్రం